హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈఎస్జి అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది లేటెస్ట్ బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. సో అన్ని ఆర్గనైజేషన్ చాలా వరకు ఈఎస్జి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ అండ్ గవర్నెన్స్. ఓకే, ఇన్వెస్టింగ్ మనం అంతకుముందు ఇన్వెస్ట్ గోల్డ్లో చేస్తుంటాము, ఇండస్ట్రీస్లో చేస్తుంటాము, మ్యానుఫ్యాక్చరింగ్లో చేస్తుంటాము. అలా కాకుండా ఇప్పుడు కంపెనీస్ ఎన్విరాన్మెంటల్ తర్వాత సోషల్ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, సస్టైనబుల్ ఇన్వెస్టింగ్ అని కూడా అంటారు దీన్ని. సో ఎగ్జాంపుల్, మనము ఎయిర్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేసే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటము, గ్రీన్ ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటిలో ఇన్వెస్ట్ చేయటము, వేస్ట్ మేనేజ్మెంట్, ఈ మధ్య వేస్ట్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నారు. తర్వాత బెటర్ వాటర్ యూసేజ్, దీనికోసము కొన్ని కంపెనీస్ వాటర్ వేస్ట్ అవ్వకుండా వాటర్ లేదంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అపార్ట్మెంట్స్లో వర్షపు నీళ్ళన్నీ వేస్ట్ అవ్వకుండా వాటిని రీయూజ్ చేసుకోవటం, తర్వాత పొల్యూషన్ని కంట్రోల్ చేసేవి. సో ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ కంపెనీస్ ఎక్కువగా వచ్చితే అవి ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ పరంగా కానీ సోషల్ పరంగా కానీ మనకి ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి ఆ కంపెనీస్ గ్రో అవ్వాలంటే మనం అందులో ఇన్వెస్ట్ చేయాలి. సో దీన్నే ఈఎస్జి అంటారు. సో ఇన్వెస్టింగ్ సస్టైనబిలిటీ, వేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ విత్ కన్సిడర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ మనం చూసాం, మన ఎకానమీ గ్రో అవ్వాలి, హ్యూమన్ లైఫ్ పెరగాలి, ఎన్విరాన్మెంట్ పెరగాలంటే మనం ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల ఈ కంపెనీలు బాగా పెర్ఫార్మెన్స్ చేసి మంచి మంచి ప్రోడక్ట్స్ని మనకి రిలీజ్ చేస్తాయి. సో యునైటెడ్ స్టేట్స్ గైడ్లైన్స్ ఫర్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఈఎస్జి ఫ్యాక్టర్ ఇంటూ ది బిజినెస్. ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గనైజేషను ఈఎస్జి అనే దాన్ని వాళ్ళ పాలసీ అండ్ స్ట్రాటజీలో పెట్టి, ఈవెన్ వాళ్ళ షేర్స్లో, డిబెంచర్స్లో, డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాటిలో సర్టన్ పర్సంటేజ్ ఈఎస్జి రిలేటెడ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళ పాలసీ స్ట్రాటజీలో ఇంక్లూడ్ చేయాలని యునైటెడ్ నేషన్స్ గైడ్లైన్స్ ఇచ్చింది. ట్రెండ్, సో ఇప్పుడు న్యూ చేంజెస్, న్యూ ఎన్విరాన్మెంట్ చేంజెస్, ఎకనామిక్ ఇష్యూస్, వీటి వల్ల మనము అరౌండ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండివిజువల్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఎక్కువ ప్రోడక్ట్స్ వాడటము, తర్వాత హ్యూమన్ లైఫ్ పెంచే ప్రోడక్ట్స్ వాడటము. సో మనలో కూడా ట్రెండ్ పెరిగింది కాబట్టి మనం కూడా టువర్డ్స్ ఆ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి వాటిని గ్రో చేయడానికి మనము ఉపయోగపడాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకైనా బ్యాంకింగ్ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్ ఏదైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.